హాయ్ హలో నేను మీ క్రిష్ వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. ఈరోజు ఈ సెషన్లో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 2లో రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ చూద్దామండి. ఈ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్తో పాటు రేపు నేను పార్ట్ 3లో యావరేజ్ కాన్సెప్ట్ని అప్లోడ్ చేస్తాను. సో దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏంటి, దీంట్లో కూడా 2 సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. రిలేటివ్ స్పీడ్లో కూడా 2 సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్ కాన్సెప్ట్స్లో నేను ఫస్ట్ వన్ ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. ఈ చెప్పిన తర్వాత యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ చెప్తాను. దీని తర్వాత రిలేటివ్ స్పీడ్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అలాగే యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి రిలేటివ్ స్పీడ్ 2 కాన్సెప్ట్లు చెప్తానండి. సో మీకు అక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు. క్లియర్? నౌ సరే, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్లో ఫస్ట్ మోడల్ చూద్దాం. ఈ మోడల్లో మీకు క్వశ్చన్స్ అర్థం అవ్వాలి అంటే, ఈజీగా చేయాలి అంటే, సో మీకు కొంత బేసిక్ ఐడియా ఉండాలి. దెన్ వాట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్ అనేది ఏంటి అనేది. సో మీరే చెప్పండి, వాట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్? మనం ఎప్పుడు రిలేటివ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటాం. రిలేటివ్ అంటే ఏంటి అంటే కంపేర్ చేసుకోవడం అన్నట్టు. సో పక్కన వాళ్ళతో కానీ పక్క వాటి గురించి మనం కంపేర్ చేసుకుంటాం. సో మనం మార్క్స్తో కంపేర్ చేసుకుంటాం, మన ర్యాంక్స్తో కంపేర్ చేసుకుంటాం. అట్లానే ఈ కాన్సెప్ట్లో స్పీడ్స్ కంపేర్ చేసుకుంటారు. వెన్ 2 trains ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ఆ 2 trains యొక్క స్పీడ్స్ని కంపేర్ చేసుకుంటాం. ఆ 2 trains యొక్క టైమ్స్ మనం కంపేర్ చేసుకుంటాం. సో అలా కంపేర్ చేసుకోవడాన్ని ఏమంటామంటే సాపేక్షం ఆర్ రిలేటివ్ అని చెప్తాం. క్లియర్? సో చూద్దాం. నార్మల్ కాన్సెప్ట్లో ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఒక పర్సన్ 50 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, ఎంత టైంలో రీచ్ అవుతాడు అని మామూలు క్వశ్చన్ అది. సో ఇలాంటి దాంట్లో ఏంటి అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం, ఒక స్పీడే ఉంటుంది. ఇక్కడ కంపారిజన్ లాంటిది ఏమి ఉండదు. కానీ వెన్ 2 trains ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సో అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 స్టేషన్స్ ఈజ్ అరౌండ్ 350 కిలోమీటర్స్ సంథింగ్ ఇట్లా ఇస్తాడు. అలా 2 ట్రైన్లు కానీ అలా ఇద్దరు పర్సన్స్ స్కూటరిస్టులు అంటాడు, సైక్లిస్టులు అంటాడు, సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మోడల్స్. ఇలా ఏవైనా సరే 2 లేదా అంతకంటే ఎక్కువ వాటిని కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, నౌ ఈ రిలేటివ్ కాన్సెప్ట్లో 2 సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్, 2 bodies or 2 vehicles when both are moving in opposite direction. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే వెన్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్స్ తీసుకుంటున్నా. సో ట్రైన్ 1 స్పీడ్ ఎంత అంటే S1, ట్రైన్ 2 స్పీడ్ ఎంత అంటే S2. అగైన్ ఇక్కడ కూడా S1, S2. క్లియర్? అంటే ఇక్కడ 2 ట్రైన్లు, ఒకటేమో S1తో స్పీడ్తో, ఇంకోటేమో S2 స్పీడ్తో, కానీ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దెన్ వాట్ ఈజ్ ద రిలేటివ్ స్పీడ్ ఆర్ వాట్ ఈజ్ ద రిజల్టెంట్ స్పీడ్ అని అడుగుతాడు. ఇది మీకు తెలియాలి అంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్. సో ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారండి. ఏ స్పీడ్ 15 km/h, బి స్పీడ్ 10 km/h అనుకుందాం. సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ బి వైపు ప్రయాణిస్తున్నాడు, బి ఏ వైపు ప్రయాణిస్తున్నాడు. ఇది క్లియరా? ఓకే, నౌ ఆఫ్టర్ 1 hour, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది డిస్టెన్స్ వాళ్ళ మధ్యలో? 100 కిలోమీటర్స్ ఉంది. ఆఫ్టర్ 1 hour డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో 1 hour తర్వాత ఏ ఒక 15 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంటాడు. అలాగే బి 1 hour తర్వాత 10 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంటాడు. ఇంతేనా? సో ఇది ఒక 15 తగ్గింది ఇక్కడ. సో ఇది ఒక 15 తగ్గింది, ఇక్కడ ఒక 10 తగ్గింది కదా. సో ఓవరాల్గా మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? న్యూ డిస్టెన్స్ ఇద్దరి మధ్యలో. సో 1 అవుతో ఏ ఇక్కడికి వచ్చేసాడు, బి ఇక్కడికి వచ్చేసాడు. సో డిస్టెన్స్ ఎంత అంటే 100 మైనస్ ఇది ఒక 15, ఒక 10, 25 తీసేస్తే ఇప్పుడు ప్రజెంట్ 75 ఉంది. అంటే ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 75 అయింది. 1 hour తర్వాత 25 ఎందుకు తగ్గిందండి? సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఇక్కడ ఏదైతే 15 ఉందో, ఇక్కడ ఏదైతే 10 ఉందో, రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు? బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ కాబట్టి, ఇద్దరు ఒక్కరి సైడ్ ఒకరు వస్తారు కాబట్టి. సో ఇక్కడ సింపుల్గా ఏం యాడ్ చేసుకుంటున్నాను నేను? S1ని యాడ్ చేసుకున్నాను, S2ని యాడ్ చేసుకున్నాను. సో 15ని 10ని యాడ్ చేసుకున్నాను. సో ఓవరాల్ 25 అయింది. సో ఆ 25 తగ్గించుకున్నాను నేను. క్లియర్? సో ఇక్కడ ఏం వాడాను? S1 + S2. అందుకే వెన్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దెన్ వాట్ ఈజ్ ద రిలేటివ్ స్పీడ్ అంటే మీరు ఏం చేయాలి?
రెండు స్పీడ్స్ని యాడ్ చేయాలి. క్లియర్? ఇక్కడ ఇదే కాన్సెప్ట్ ఇంకో 1 అవర్ తర్వాత ఏమవుద్ది, మళ్ళీ ఇంకో 15 ఇట్లా వస్తాడు, బి ఇంకో 10 ఇట్లా వస్తాడు. సో ఇంకొక 25 తీసేస్తే దెన్ ఆఫ్టర్ 2 అవర్స్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 50 అని చెప్తాం. క్లియర్? సో S1 ప్లస్ S2 ఆపోజిట్ డైరెక్షన్ అయితే, దెన్ సేమ్ డైరెక్షన్ అయితే, సో ఇక్కడ చూద్దాం ఈ కాన్సెప్ట్లో. నౌ దొంగ పోలీస్ అటు వస్తుందండి ఇక్కడ. సో పోలీస్ అండ్ థీఫ్. పోలీస్ స్పీడ్ ఎప్పుడు కూడా థీఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ థీఫ్ని క్యాచ్ చేయాలి అంటే స్పీడ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. ఇది క్లియర్? నౌ సో ఇది 15 కిలోమీటర్స్, ఇది 10 కిలోమీటర్స్. బోత్ ఆర్ మూవింగ్ ఇన్, పట్టుకోవాలన్నప్పుడు ఆపోజిట్లో పరిగెత్తారు కదా, సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో థీఫ్ ఇట్లా పరిగెడుతుండు, సో పోలీస్ కూడా సేమ్ ఈ డైరెక్షన్లో పరిగెడుతుండు అన్నట్టు. నౌ ఆఫ్టర్ 1 అవర్ ఇద్దరు ఎక్కడ ఉంటారండి? సో ఆఫ్టర్ 1 అవర్ పోలీస్ 15 కిలోమీటర్స్ కవర్ చేస్తాడు, థీఫ్ సో ఈ డైరెక్షన్లో ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, ఇదొక 10 కిలోమీటర్స్ కదా. సో వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? సో ఇనిషియల్గా 100 ఉంది, 1 అవర్ తర్వాత ఇక్కడ 15 తగ్గింది. ఎందుకు? పోలీస్ కవర్ చేశాడు కాబట్టి. సో ఇంకెంత మిగిలింది ఇక్కడ? ఇది ఒక 85. అగైన్ థీఫ్ కూడా 1 అవర్లో ఇంకో 10 ప్రయాణించాడుగా, సో 85 + 10 ఎంత? 95. సో న్యూ డిస్టెన్స్ ఎంత అండి? 1 అవర్ తర్వాత డిస్టెన్స్ ఎంత ఉంది? 95 కిలోమీటర్స్ ఉంది. వాట్ ఈస్ దిస్ 95 కిలోమీటర్స్ అంటే 1 అవర్ తర్వాత ఇద్దరి మధ్యది. స్టార్టింగ్ ఎంత ఉండాలి? 100 ఉండాలి. ప్రెజెంట్ ఎంత ఉంది? 95 ఉంది. ఎంత తగ్గింది? 5 కిలోమీటర్సే తగ్గింది. ఇక్కడ పోలీస్దేమో 15 కిలోమీటర్స్ పర్ అవర్, థీఫ్దేమో 10 కిలోమీటర్స్ పర్ అవర్. సో 5 రావాలి అంటే 15 - 10 అంటే ఏం చేసాం మనం? S1 - S2 చేసాం. ఓకేనా? సో అందువల్ల 5 కిలోమీటర్స్ తగ్గింది. నెక్స్ట్ ఇంకో 1 అవర్కి ఏమవుద్ది? 90 అవుద్ది. ఎందుకు? ఇంకో 5 కిలోమీటర్స్ తగ్గుద్ది కాబట్టి. క్లియర్? సో వెన్ two objects or two bodies are moving in same direction and you have to take the difference of those two speeds. ఇది క్లియర్ అండి? సో మీకు ఇక్కడ ఏదైతే రాసానో ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ రెండింటి కాన్సెప్ట్స్ మీదనే మీకు ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా చేస్తాం మనం. క్లియర్? సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఈ S1 + S2 కానీ S1 - S2 కానీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, మనం నిన్నే చెప్పాను నేను మీకు ఈ పిరమిడ్ కాన్సెప్ట్ వేసినప్పుడు. సో డిస్టెన్స్, స్పీడ్, టైం ఇది వేసినప్పుడు మీకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఇలా 3 ఫార్ములాస్ రాశాను కదా. ఈ 3 ఫార్ములాస్ మీదనే మొత్తం టాపిక్ చెప్తాను అని చెప్పాను. సో ఈ 3 ఫార్ములాస్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందాం. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ ఏదైతే స్పీడ్ ఉందో, ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ ఇచ్చాడు కాబట్టి నేరుగా స్పీడ్ 50 తీసుకుంటాను. ఇదే రిలేటివ్ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు అగైన్ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాను, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అని. కానీ ఇక్కడ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్లో ఇవి యూజ్ చేసుకుంటాను. అంటే కాన్సెప్ట్లో వెన్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ S ప్లేస్లో ఏం పెట్టాలి? నేను S1 + S2 పెట్టాలి. ఒకవేళ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు అనుకోండి, దెన్ S ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి? S1 - S2ని రీప్లేస్ చేయాలి అంతే. సో ఇక్కడ స్పీడ్ సేమ్ స్పీడ్ కాన్సెప్టే, కానీ సింగిల్ S ఉండదు. ఎందుకు? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నావు కాబట్టి 2 స్పీడ్లు ఉంటాయి. ఆ 2 స్పీడ్ని యాడ్ చేసుకుంటాను. క్లియర్? ఓకే, వెల్ అండ్ గుడ్. సో నా మూవింగ్ టు ద మోడల్స్. చాలా ఈజీ అండి మోడల్స్. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఈ మోడల్ ఈజీగానే ఉంటుంది. ఇదే రిలేటివ్ స్పీడ్లో నెక్స్ట్ ఇంకో మోడల్ ఉంది కదా. సో ఆ మోడల్ కొంత ట్రికీ ఉంటుంది. ట్రికీ ఇన్ ద సెన్స్ కొంత లెంగ్తీ ఉంటాయి అన్నట్టు క్వశ్చన్స్ కానీ దానికి సొల్యూషన్స్ కానీ. ఓకే, సరే చూద్దాం. ఒక 10 సెకండ్స్ చదవండి, క్వశ్చన్ చదవండి మీరు. సో మీరు క్వశ్చన్స్ ఎప్పుడు సాల్వ్ చేస్తున్నా సరే బిహేవ్ లైక్ ఎ డాక్టర్ అంటారండి. సో బిహేవ్ లైక్ ఎ డాక్టర్ అంటే, సో పేషెంట్కి ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి దాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు మంచి మెడిసిన్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని మీరు బాగా అర్థం చేసుకుంటేనే, సో దాన్ని పార్ట్ కింద డివైడ్ చేసి దాని మీనింగ్ కరెక్ట్గా తెలుసుకోగలితేనే మీరు ఇమీడియట్గా ఫాస్ట్గా 100% యాక్యురసీతో మీరు సొల్యూషన్ చేయగలుగుతారు. ఓకే, సో చూడండి ఇక్కడ A అండ్ B స్టేషన్ల మధ్య దూరం 600 కిలోమీటర్లు. ఒక రైలు స్టేషన్ A నుండి 8 AM-కి 36 kmph వేగంతో B వైపుకు బయలుదేరింది. మరొక రైలు స్టేషన్ B నుంచి 8 AM-కు 14 కిలోమీటర్ వేగంతో స్టేషన్ A వైపుకు బయలుదేరింది. అయితే ఆ 2 రైళ్లు ఎప్పుడు కలుసుకుంటాయి? దెన్ ఇక్కడ ఏం అడిగాడండి మనకు సింపుల్గా?
సో ఎప్పుడు కలుసుకుంటాయి? వెన్ విల్ బోత్ ద ట్రైన్స్ మీట్ ఈచ్ అదర్ అన్నాడు కదా! సో ఎప్పుడు ఇన్ ద సెన్స్ డిస్టెన్సేగా. సారీ, ఎప్పుడు ఇన్ ద సెన్స్ టైమేగా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు కావాల్సిన ఫార్ములా ఇదండి క్వెషన్‌లో. దీన్ని పక్కన పెడదాం. నౌ సో ఇచ్చిన క్వెషన్ అర్థం చేసుకుందాం ఇప్పుడు. 2 స్టేషన్స్ అన్నాడు. సో స్టేషన్ ఏ, స్టేషన్ బి. డిస్టెన్స్ ఎంతండి మొత్తం? 600 కిలోమీటర్స్. స్టేషన్ ఏ నుంచి ఒక ట్రైను ఎంతకు బయలుదేరిందండి? 8 AM బయలుదేరింది. స్టేషన్ బి నుంచి ఇంకో ట్రైన్ సేమ్ అదే టైంకి బయలుదేరింది. వెరీ గుడ్. దెన్ స్టేషన్ ఏ నుంచి బయలుదేరిన ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 36 kmph టువర్డ్స్ బి అంట. సో ఈ డైరెక్షన్లో. ఇది క్లియర్. సో మీకు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో మీకు ఏమి ఇచ్చినా సరే ఇలాంటి డయాగ్రామ్ లాగా మీరు వేసుకుంటే సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నౌ బి నుంచి బయలుదేరింది ఏదైతే ఉందో ఆ బి నుంచి బయలుదేరిన దాని స్పీడ్ ఎంతండి? 14 kmph అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఏ అన్నాడు. సో ఏ వైపు బయలుదేరింది. ఇది క్లియరా? నౌ ఇక్కడ నాకు టైం కనుక్కోవాలి అంటే ఫస్ట్ డిస్టెన్స్ తెలియాలి, స్పీడ్ తెలియాలి. డిస్టెన్స్ తెలుసా? 600 తెలుసు. నాకు స్పీడ్ తెలియాలి. కానీ ఇక్కడ 2 స్పీడ్లు కనిపిస్తున్నాయి. ఎస్ ప్లేస్‌లో ఏది రీప్లేస్ చేయాలి? సో వెన్ 2 స్పీడ్స్ ఆర్ గివెన్ మనకు కావాల్సింది ఏంటి? ఎయిదర్ యావరేజ్ స్పీడ్ గాని, రిలేటివ్ స్పీడ్ గాని. సో ఇక్కడ 2 మూవ్ అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్‌లో కాబట్టి మనం ఏం తీసుకోవాలి అంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్‌లో వెన్ బోత్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మనం ఏం తీసుకోవాలి? సో ఏం తీసుకోవాలి? S1 ప్లస్ S2 తీసుకోవాలి. దెన్ వాట్ ఈజ్ S1 ప్లస్ S2? 36 ప్లస్ 14 ఎంతది? 50 kmph. ఇది క్లియరా? సో దీన్ని SR అని రాసుకుంటున్నాను, అంటే రిలేటివ్ స్పీడ్ అని. సో రిలేటివ్ స్పీడ్. నౌ దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంతండి? 600 కిలోమీటర్స్ బై స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ వేసుకోవాలి. ఎంతది? 50 kmph. సో ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది kmpHలో ఉంది. సో ఎలాంటి యూనిట్స్ మార్చాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి క్వశ్చన్కి కూడా ఈ యూనిట్స్కి సంబంధించిందని కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఓవర్లుక్ చేయొద్దు. ఒక్కొక్కసారి ఇది 600 మీటర్స్ ఇస్తాడు, ఇక్కడ మీటర్స్లో ఉండి ఇక్కడ కిలోమీటర్స్లో ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో నువ్వు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో మొత్తం క్లియర్గా ఎంతది? 12 మినిట్స్ అవర్సా అండి? సో 12 అవర్స్ వస్తుంది. ఎందుకు? kmpHలో ఉంది, అది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ ద టైం? 12 అవర్స్. అంటే 12 అవర్స్ తర్వాత కలుసుకుంటాయి అంటాడు. ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఆఫ్టర్ 12 అవర్స్, ఆఫ్టర్ 10 అవర్స్, ఆఫ్టర్ 5 అవర్స్ అంటే ఆఫ్టర్ 12 అవర్స్ పెట్టుకుంటాం. సో ఇక్కడ మీకు ఆన్సర్ అడిగే విధానం 2గా అడుగుతాడండి. ఏంటంటే అది ఒకటి ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ బోత్ ద ట్రైన్స్ విల్ మీట్ అంటాడు. సో అలాంటప్పుడు 2 ట్రైన్లు ఎంత సమయం తర్వాత అంటే నేరుగా 12 అవర్స్ చెప్పేయచ్చు. కానీ సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే వెన్ విల్ దే మీట్ అంటాడు. వెన్ అంటే టైం చెప్పాలి, ఎగ్జాక్ట్ టైమ్. సో అది 2 గంటలు కలుస్తున్నాయా లేకపోతే 3 గంటలుగా అనేది మనం ఎగ్జాక్ట్ టైం చెప్పాలి. సో ఇక్కడ వెన్ అన్నాడు కాబట్టి ఎప్పుడు వెన్ విల్ అన్నాడు కాబట్టి సో ఆ 2 ఏ సమయానికి కలుసుకుంటాయి అని, ఎన్ని గంటల తర్వాత అని కాదు. సో ఏ సమయానికి అంటే 2 బయలుదేరింది ఏ సమయానికి? 8 AMకి స్టార్ట్ అయినాయి 2. సో 8 AMకి స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా 12 అవర్స్ తర్వాత మీట్ అయ్యాయి. అంటే 8 AMకి 12 అవర్స్ తర్వాత అంటే అది ఎంత? 8 PM. సో ఎంత టైంకి అంటే 8 PMకి బోత్ ట్రైన్స్ విల్ మీట్ ఈచ్ అదర్. క్లియర్? అర్థమైందా? సో ఈ బేసిక్ ఫార్ములాస్ నుంచే మనం డిరైవ్ చేస్తామండి అన్నీ. ఓకే. చలో నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్? నౌ రీడ్ ద క్వశ్చన్. M మరియు N మధ్య దూరం 350 కిలోమీటర్స్. ఒక రైలు స్టేషన్ M నుంచి 5 AMకి 28 km/h వేగంతో N వైపుకు బయలుదేరింది. మరొక రైలు స్టేషన్ N నుంచి 7 AMకు 32 kmph వేగంతో స్టేషన్ M వైపుకు బయలుదేరింది. అయితే ఆ 2 రైళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? ఇందాకటి క్వశ్చన్కి ఇప్పటి క్వశ్చన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు 2 ఒకటే మోడలా అండి? సో నేను కంపల్సరీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను అంటే అది డిఫరెంట్ మోడల్ అయితే ఇచ్చుంటాను కదా. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఏంటి అంటే ఇంతకుముందు క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే స్టేషన్ ఏ దగ్గర ట్రైను 8 AMకి బయలుదేరింది, స్టేషన్ బి దగ్గర ట్రైన్ కూడా 8 AMకి బయలుదేరింది. అంటే 2 ట్రైన్లు కూడా 8 AMకి బయలుదేరినాయి కాబట్టి
ఆటోమేటిక్‌గా మనకు ఆన్సర్‌లో 12 అవర్స్ తర్వాత మీట్ అయినాయి అంటే, నేరుగా ఈ 8 ఏఎంకి 12 అవర్స్ కలిపినా, ఈ 8 ఏఎంకి 12 అవర్స్ కలిపినా సరే మనకి 8 పీఎంఏ వస్తుంది. నో ప్రాబ్లమ్. సేమ్ ఇలాంటి క్వెషన్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు క్వెషన్‌లోనే స్టేషన్ ఏ దగ్గర ట్రైన్ ఏమో 8 ఏఎంకి బయలుదేరింది. స్టేషన్ బి దగ్గర ట్రైను 9 ఏఎంకి బయలుదేరింది అని ఇచ్చాడనుకోండి. 8 బదులు 12 అవర్స్ తర్వాత మీట్ అయినాయి గదా! అంటే 8 ఏఎం తర్వాత 12 అవర్స్ అనా? లేకుంటే 9 ఏఎం తర్వాత 12 అవర్స్ అనా మీనింగు? సో, ఇక్కడ మనం దొరికిపోతాం. ఎప్పుడు మనం దొరికిపోతాము అంటే, వెన్ ఈ స్టేషన్స్ దగ్గర ట్రైన్ బయలుదేరే సమయాలు ఏవైతే ఉన్నాయో, ఆ 2 సమయాలు సమానంగా లేవనుకోండి. సో, అక్కడ మనం దొరికిపోతాం. సో, ఆ మోడల్ ఇక్కడ ఇచ్చానండి నేను. సి. సో, ఇక్కడ 2 స్టేషన్స్ ఉన్నాయి. 2 స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎం, ఒకటి ఎన్. మీరు కంపల్సరీ ఇలాంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీరు అలవాటు చేసుకోవాలండి. నౌ సో, ఎం అండ్ ఎన్. సో, డిస్టెన్స్ ఎంతండి? 356 కిలోమీటర్స్. ఇది క్లియరా? నౌ స్టేషన్ ఎం దగ్గర 5 ఏఎంకి స్టార్ట్ అయింది. 28 kmph స్పీడ్‌తో టువర్డ్స్ ఎన్. సో, ఓకేనా? నౌ అనదర్ ట్రైన్ ఫ్రమ్ ఎన్ ఏ టైంకండి? 7 ఏఎంకి, నాట్ 5 ఏఎం, విత్ స్పీడ్ ఆఫ్ 32 kmph టువర్డ్స్ ఎం అన్నాడు. సో, ఆపోజిట్ డైరెక్షన్స్. సో, ఇక్కడ నాకు సింపుల్‌గా అన్ని పక్కన పెట్టేస్తే నాకు రిజల్టెంట్ స్పీడ్ ఎంతండి? ఎస్ఆర్ ఎంత? రిజల్టెంట్ స్పీడ్ ఎంత? ఒకటి 28 ప్లస్ 32 కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది 60 kmph రిజల్టెంట్. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే. నౌ ఇక్కడ స్టార్ట్ అయింది ట్రైన్ ఎం దగ్గర బయలుదేరిన ట్రైన్ ఏమో 5 ఏఎంకి స్టార్ట్ అయింది. ఎన్ దగ్గర ట్రైన్ ఏమో 7 ఏఎంకి స్టార్ట్ అయింది కదా! మీకు ఇప్పుడే చెప్పాను నేను బయలుదేరే సమయాలు సమానంగా లేకపోతే సో, కొంచెం ట్రిక్కీగా తీసుకోవాలి దీన్ని అని ఆలోచించాలి అని చెప్పి. నౌ చూడండి, అర్థం చేసుకోండి. ఇది 5 ఏఎంకి స్టార్ట్ అయిందండి. 1 అవర్ గడిచింది. అంటే 6 ఏఎం. ఇంకో 1 అవర్ గడిచింది. అంటే 7 ఏఎం. అంటే 7 ఏఎం వరకు గూడా మీన్స్ ఎన్ దగ్గర ఏదైతే ట్రైన్ స్టార్ట్ అయిందో, ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎం దగ్గర బయలుదేరిన ట్రైన్ ఎన్ని అవర్స్ జర్నీ చేసింది? 2 అవర్స్ జర్నీ చేసేసింది ఆల్రెడీ కదా! అంటే ఇది 5 ఏఎం కాబట్టి 7 ఏఎంకి ఎక్కడ ఉండుండొచ్చు? ఇక్కడ ఉంది అనుకుందాం 7 ఏఎంకి. అంటే ఎన్ని గంటలు ప్రయాణించింది? 2 అవర్స్ ప్రయాణించింది. సో, ఇది 2 అవర్స్ జర్నీ ఇది. 2 అవర్స్ 1 అవర్‌కి ఎంత వేగంతో ప్రయాణిస్తున్నది? 28 kmph కాబట్టి 1 అవర్‌కి 28 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. సో, 2 అవర్స్‌కి 56 కిలోమీటర్స్ ఆల్రెడీ ప్రయాణించింది అని మీనింగ్. సో, ఇది 7 ఏఎం నౌ. ఈ 7 ఏఎంకి ఆల్రెడీ స్టేషన్ ఎన్ దగ్గర ఇంకో ట్రైన్ కూడా బయలుదేరింది. సో, ఇది 7 ఏఎం, ఇది కూడా 7 ఏఎం. ఇప్పుడు చూడండి 2 సమయాలు సమానమైనయా? యెస్. సో, 2 సమయాలు సమానమైనయి కాబట్టి ఇక్కడ మనం క్వెషన్ స్టార్ట్ చేయాలి. దెన్ టైమ్ అడిగాడుగా మనకి. సో, టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా! వాట్ ఈస్ ద డిస్టెన్స్? 356 తీసుకోవాలనా? లేకుంటే ఈ 56 కిలోమీటర్లు ఎం దగ్గర బయలుదేరిన ట్రైన్ కవర్ చేసింది కాబట్టి 2 అవర్స్‌లో. సో, మిగిలింది ఎంత? 356 మైనస్ 56 300 కిలోమీటర్స్. ఇది న్యూ డిస్టెన్స్. ఇక్కడ 7 ఏఎంకి దగ్గర. సో, 356 తీసుకోవాలనా? 300 తీసుకోవాలనా? యెస్. న్యూ స్పీడ్ తీసుకోవాలి. సారీ, న్యూ డిస్టెన్స్ తీసుకోవాలి 300 బై వాట్ ఈస్ ద స్పీడ్? 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ తీసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఎంతది? 60 ఈజ్ ఈక్వల్ టు సో, 5 అవర్స్ అని చెప్తున్నాం. అడిగింది వెన్ విల్ దే మీట్? ఏ సమయానికి 2 కలుసుకుంటాయి అని మీనింగ్. ఏ సమయానికి అన్నప్పుడు 5 అవర్స్ తర్వాత ఏదైతే టైం వస్తుందో ఆ టైం చెప్పాలి. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత అంటే 5 ఏఎం తర్వాత 5 అవర్సా? 7 ఏఎం తర్వాత 5 అవర్సా? సో, మనం ఇక్కడ 300 తీసుకుంది ఏ సమయాల దగ్గర? సో, ఇది కూడా 7 ఏఎంఏ, ఇది కూడా 7 ఏఎంఏ. సో, 7 ఏఎం దగ్గర డిస్టెన్స్ తీసుకున్నాం మనం. సో, 7 ఏఎం తర్వాత 5 అవర్స్. సో, 7 ఏఎం ప్లస్ 5 అవర్స్. సో, ఎంత అవుతది? 7 ఏఎం తర్వాత సో, ఎగ్జాక్ట్‌లీ 12 ఏఎమ్మా? 12 పీఎమ్మా? సో, 12 పీఎం అంటే 12 నూన్ అని మీనింగ్. సో, కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ మధ్యాహ్నం 12 గంటలకి 2 కూడా మీట్ అవుతున్నాయి అని చెప్పాలి. క్లియరా అండి? సో, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి మీ నోట్‌బుక్‌లో? సో, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్‌లో వెన్ 2 బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ అన్నప్పుడు సో, ఎప్పుడు 2 కూడా మీట్ అవుతాయి ఇలాంటి మోడల్‌లో కంపల్సరీ
ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 2 ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బయలుదేరే సమయాలు మాత్రం కంపల్సరీ 2 సమానంగా వచ్చేలా మనం చేసుకోవాలి. వాడు ఇవ్వకపోయినా సరే. సో, కంపల్సరీ 2 సమానంగా ఉన్నప్పుడే మనం టైం చెప్పగలుగుతాం. ఓకేనా? ఓకే. నౌ మూవింగ్ టు థర్డ్ వన్. సి. సో, కొంచెం లెంగ్తీ క్వెషన్. సో, ఆటోమేటిక్‌గా మన ఎగ్జామినేషన్‌లో 3-4 లైన్‌లు కనిపిస్తే ఏం చేస్తాం? వెంటనే స్కిప్ కొట్టేస్తాం. కదా! కానీ 3-4 లైన్స్ అంతకంటే పెద్ద క్వెషన్స్ ఏవైతే వస్తాయో మీకు ఎగ్జామ్‌లో అవి చాలా ఈజీ క్వెషన్స్ అండి. ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చాడు కాబట్టి పెద్దగా ఉంటది క్వెషన్. సింగిల్ లైన్, 2 లైన్స్‌లో వాడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు. సో, మనం రీసెర్చ్ చేయాలన్నమాట ఇన్ఫర్మేషన్ కోసం. సో, పెద్ద పెద్ద క్వెషన్స్ కనిపించినప్పుడు మోస్ట్‌లీ అవి ఈజీగానే ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ క్వెషన్ చూద్దాం. సో, ఇక్కడ ఏదైతే ఉందో పి అండ్ క్యూ స్టేషన్ల మధ్య దూరం 120. సో, నేరుగా నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసేసుకుంటున్నానండి. మీరు కూడా ఇట్లానే ప్రాక్టీస్ చేయాలి. సో, పి, క్యూ. సో, డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. ఇది క్లియర్. ఒక రైలు 9 AM పి నుంచి, సో 9 AM క్యూ వైపు బయలుదేరింది. సో, ఈ డైరెక్షన్. మరొకటి రైలు 10 AMకి, సో 10 AM ఎంత? ఈ వైపుకి. సో, దీని స్పీడ్ ఎంతండి? 40 kmph. దీని స్పీడ్ కూడా 40 kmph. ఇది క్లియరా? సో, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదేనా? ఇంకా ఇచ్చాడు. ఒక గంట తర్వాత మొదటి రైలు 15 నిమిషాల పాటు ఒక స్టేషన్ దగ్గర ఆగి మరలా బయలుదేరింది. ఇక్కడి నుంచి మనకి సినిమా స్టార్ట్ అవుతుందండి. ఏంటంటే అది, సో, ఒక 1 అవర్ తర్వాత 15 నిమిషాలు ఏది ఆగిందండి? ఫస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో చూడండి. సో, ఇక్కడ ఇది 10 AM అంటే 10 గంటలకు బయలుదేరింది. కానీ పి దగ్గర బయలుదేరింది ఆల్రెడీ 9 గంటలకే బయలుదేరింది. 9 గంటలకు బయలుదేరింది. సో, 9-10 వరకు అంటే క్యూ దగ్గర ట్రైన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యే టైంకి ఇది 1 అవర్ జర్నీ చేసి ఉంటుందిగా. సో, 1 అవర్ అంటే ఇక్కడ అనుకుందాం. సో, ఇది 10 AM. ఇది క్లియరా? సో, 10 AMకి ఇక్కడుంది. 1 అవర్‌కి ఎంత జర్నీ చేస్తుంది ఇది? 40 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. సో, ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 40 కిలోమీటర్స్. ఇది క్లియర్. నౌ వాట్ ఈస్ ద న్యూ డిస్టెన్స్? ఇది 80 కిలోమీటర్స్. ఇంతేనా? ఇది 40, ఇది 80. నౌ ఇది 10 AM, ఇది కూడా 10 AM దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడేమిచ్చాడు వాడు అంటే, మొదటి రైలు 15 నిమిషాల పాటు కరెక్ట్‌గా 1 అవర్ తర్వాత అంటే 10 AMకి 10 AM తర్వాత స్టేషన్ దగ్గర ఆగిందంట. ఈ ట్రైన్ ఫస్ట్ ట్రైన్. సో, ఎంత సమయం ఆగింది? 15 నిమిషాలు ఆగింది. అంటే 10 గంటలకి ఎక్కడుంది? ఇక్కడే ఉంటది. 10 గంటల 15 నిమిషాలకి ఎక్కడుంది? సేమ్ అదే ప్లేస్‌లో ఉంటుంది. ఎందుకు? హాల్ట్‌లో ఉంది కాబట్టి. సో, ఇది 10 AM అయినా సరే, లేదు 10:15 AM అయినా సరే ఒకటే ప్లేస్‌లో ఉంటుంది. ఎందుకు? హాల్ట్‌లో ఉంది కాబట్టి, రెస్ట్‌లో ఉంది కాబట్టి, ఆగుంది కాబట్టి అది. ప్యాసింజర్‌ని ఎక్కించుకోవడానికి ఆగింది కాబట్టి. క్లియర్? నౌ కానీ ఈ 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల వ్యవధి ఏదైతే ఉందో 15 నిమిషాలు, ఈ 15 నిమిషాలు ఈ క్యూ దగ్గర బయలుదేరిన సెకండ్ ట్రైన్ కామ్‌గా ఉంటదా? నో. అది జర్నీలో ఉంది. సో, 10 గంటలకి అది ఇక్కడుంటే 10 గంటల 15 నిమిషాలు ఇక్కడ ఉండొచ్చది. సో, ఇది 15 నిమిషాలు జర్నీ చేసిందనమాట ఇక్కడ. సో, ఇది 10 గంటల 15 నిమిషాలకి ఇక్కడుందనుకుందాం. గంటకి ఇది 40 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. 15 నిమిషాలంటే పావుగంట అంటాం. సో, 1/4 అంటే గంటకు 40 కిలోమీటర్లు, అర్ధగంటకి 20 కిలోమీటర్లు, పావుగంటకి 10 కిలోమీటర్లు. సో, ఈ డిస్టెన్స్ ఎంత? 10 కిలోమీటర్స్. సో, మొత్తం ఇది 80 అనుకున్నాం. 80లో ఇది 10 పోతే సో, రిజల్టెంట్ ఎంతండి ఇప్పుడు? సో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో, రిజల్టెంట్ ఎంత అంటే 70 కిలోమీటర్స్. ఇది క్లియరా? ఈ 70 కిలోమీటర్స్ ఎక్కడ? ఏ టైం దగ్గర? 10 గంటల 15 నిమిషాలకి ఇదేమో ఇక్కడుంది. 10 గంటల 15 నిమిషాలకేమో ఇది ఇక్కడుంది. సో, బోత్ స్టార్టింగ్ టైమ్ సమానమే కదండీ! 10 గంటల 15 నిమిషాలు. ఇది క్లియరా? యెస్. సో, నౌ అడిగిందేంటి? టైం అడిగాడు. చూసారా? ఈ సమయాన్ని మనం కంపల్సరీ ఈక్వల్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టింగ్ టైమ్ మనం కంపల్సరీ ఈక్వల్ చేసుకోవాల్సిందే. నౌ టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతండి? రిజల్టెంట్ ఇప్పుడు 70 ఉంది. బై స్పీడ్స్ ఎంత? మనం ఆల్రెడీ తెలుసు రిజల్టెంట్ కాబట్టి 40 + 40. ఇది క్లియరా? నౌ 70/80 మీన్స్ 7/8 అవర్స్. సో, మనకిచ్చిన ఆప్షన్స్‌ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇది అవర్స్ అయితే ఇదే నేరుగా. సో,
ఎట్ వాట్ టైం అన్నాడు కాబట్టి టైం మనం యాడ్ చేసుకోవాలి. ఏ టైంకి యాడ్ చేసుకుంటాం మనం? ఈ డిస్టెన్స్ తీసుకుంది ఏ సమయం దగ్గర? 10:15 దగ్గర కాబట్టి 10:15 యాడ్ చేసుకుంటాం. సో 15 నిమిషాలు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా దీన్ని కన్వర్ట్ చేద్దాం మినిట్స్లోకి. అంటే ఏమవుద్ది? 7/8 ఇంటూ 60 అవుతుంది. అంతేనా? సో ఎన్నిసార్లు పోద్దండి? సో 152 అంటే మీకు ఆటోమేటిక్గా ఎంత వస్తుందో వాల్యూ? 52. సో ఆల్మోస్ట్ 51 to 52 వచ్చింది. క్లియర్? సో ఈ వచ్చిన ఆన్సర్ని ఆటోమేటిక్ దేనికి యాడ్ చేస్తాం మనం? ఈ 10:15 యాడ్ చేసుకుంటాం. ఇది క్లియర్ అండి? సో ఈ విధంగా మీరు ఆటోమేటిక్గా ఏం చేయాలి అంటే, సో 7 6 48 కాబట్టి సో ఆటోమేటిక్గా ఎంతైనా సో 4 2 4 15 15 క్లియర్. సో ఎంతైతే నిమిషాలు వచ్చినాయో ఈ నిమిషాలని ఆటోమేటిక్ 10:15 యాడ్ చేసుకుంటాం, వచ్చింది ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ మీరు ఈ 15 నిమిషాలు ఆల్ట్ అనేది ఒకటి కొంచెం ట్విస్టింగ్ ఇచ్చాడనమాట. ఆ ట్విస్టింగ్ మీరు సో పసిగట్టి సో దాన్ని ఎలా చేయాలి అంటే 2 స్టార్టింగ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో 2 స్టార్టింగ్ టైమ్స్ అనేవి ఈక్వల్గా వచ్చేలాగా మీరు చేసుకోవాలి. ఓకేనా? నౌ సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి. ఒక రైలు హైదరాబాద్ నుంచి 5 గంటలకు బయలుదేరి 3 గంటలకు విజయవాడ చేరుకుంది. మరొక రైలు విజయవాడ నుంచి 5 AM బయలుదేరి హైదరాబాద్కు 5 PM చేరుకుంది. ఇక్కడ చూస్తే స్టార్టింగ్ టైమ్స్ సమానంగా ఉన్నాయి, ఎండింగ్ టైమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళింది, ఒక ట్రైన్ స్లోగా వెళ్ళింది, నో ప్రాబ్లం. అయితే ఆ 2 రైళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి? అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి సో టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇదే మనం యూజ్ చేస్తాం, ఎంటైర్ చాప్టర్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం మనం. క్లియర్? నా దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి బేసిక్ మోడల్లో చేయొచ్చు, ఇంకోటి యూజింగ్ షార్ట్ కట్స్ కూడా చేయొచ్చండి. మనం బేసిక్ మోడల్ చేద్దాం ఫస్ట్, మీకు ఇది కూడా తెలుసుకో ఉండాలి కాబట్టి. ఇంకోటి ఫార్ములా మెథడ్. సో ఇటు సైడ్ నేను ఫార్ములా మెథడ్ చేస్తాను, ఇక్కడ బేసిక్ మోడల్ అంటే ట్రెడిషనల్ మోడల్ చేస్తాను. 2 నేర్చుకోండి. సో ఇది హైదరాబాద్, ఇది విజయవాడ. క్లియర్? నా సో ఇక్కడ 5 AM స్టార్ట్ అయింది, ఇక్కడ ట్రైన్ కూడా 5 AM స్టార్ట్ అయింది. సో ఇది ఇటు సైడు, ఇది ఇటు సైడ్. 5 AM స్టార్ట్ అయ్యి ఇది ఎన్ని గంటలు రీచ్ అయిందండి? 3 PM రీచ్ అయింది. సో విజయవాడ నుంచి బయలుదేరిన ట్రైన్ ఎన్నికి రీచ్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ 5 PM రీచ్ అయింది. సో 5 AM to 3 PM అంటే ఎన్ని గంటలు? సో ఇది ఎన్ని గంటలండి? 10 hours జర్నీ తీసుకుంది. ఎవరు? హైదరాబాద్ నుంచి బయలుదేరింది. సో విజయవాడ నుంచి బయలుదేరిన ట్రైన్ ఎంత టైం తీసుకుంది? 5 AM నుంచి 5 PM కాబట్టి ఇది 12 hours టైం తీసుకుంది. ఇది క్లియరా? నౌ ఈ డిస్టెన్స్ హైదరాబాద్ టు విజయవాడ నాకు ఆల్రెడీ 350 కిలోమీటర్స్ అని తెలుసు సార్, నేను తీసేసుకుంటాను, క్వశ్చన్లో ఇవ్వలేదు కదా, సో మర్చిపోయి ఉంటాడు, నేను తీసేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ మీకు క్వశ్చన్లో ఏదైతే ఇస్తాడో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి తప్ప నాకు హైదరాబాద్ టు విజయవాడ డిస్టెన్స్ తెలుసు కదా అని చెప్పి తీసేసుకుని వాల్యూ వేసేయకూడదండి. క్లియర్? సో తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ డిస్టెన్స్ని 10 గంటల్లో ఇది కవర్ చేసింది హైదరాబాద్ స్టార్ట్ అయిన ట్రైన్. నేను 100 కిలోమీటర్లని 10 గంటల్లో ప్రయాణించాను అంటే 100 కిలోమీటర్లు 10 గంటల్లో ప్రయాణించాలంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు అంటూ 10 కిలోమీటర్స్ అనే కదా, అంటే ఎట్లా చేసినా 100/10 వేస్తాం. సో ఇక్కడ కూడా సో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ట్రైన్ ఏదైతే ఉందో దాని స్పీడ్ ఎంత అండి? ఎక్స్ డిస్టెన్స్ని 10 అవర్స్లో కవర్ చేశాను కాబట్టి x/10. ఒకవేళ 100 అనుకుంటే 100/10 వేసామంటే అప్పుడు 10 వచ్చి ఉండేది. సో విజయవాడ నుంచి బయలుదేరిన ట్రైన్ అయితే సేమ్ ఎక్స్ డిస్టెన్స్ని ఏం చేసింది? 12 అవర్స్లో కవర్ చేసింది. సో అంటే x/12 kmph. సో ట్రైన్ 1 స్పీడ్ ఎంత అంటే x/10, ట్రైన్ 2 స్పీడ్ ఎంత అంటే x/12. ఇది S1, ఇది S2. దెన్ వాట్ ఇస్ రిజల్టెంట్? S1 + S2 కాబట్టి బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ కాబట్టి x/10 + x/12. ఇదేంటండి? SR. క్లియర్ ఇది? నౌ అడిగింది ఏంటి వాడు? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి? x బై స్పీడ్స్ ఎంత?
సో x/10 ప్లస్ x/12. సో ఎక్స్‌లన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుద్ది? 1 ఇది 11/60 అవుద్ది. సో 60/11 అవర్స్ అండి ఇది. 60/11 అవర్స్ అంటే ఎంత? 11 5s ఆర్ 55. 5/11 అంటే ఆల్మోస్ట్ 5/10 లాగా. సో 5 5s ఆర్ 25. అంటే 5 అవర్స్ 25 మినిట్స్ లాగా. దాదాపు 5 గంటల 25 నిమిషాలండి. తర్వాత కలుసుకుంటున్నాయని చెప్తున్నాం. సో స్టార్టింగ్ టైం ఎంత రెండిటిది? 5 AM కాబట్టి సో మీటింగ్ టైం ఎంత? 5 AMకి 5 అవర్స్ కలిపితే ఎంత? 10:25 AM. క్లియరా ఇది? సో 10:25 అప్రాక్సిమేట్‌గా. నౌ ఇంత చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే ఇది నోట్ డౌన్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A మైనస్ DT బై A ప్లస్ B. ఏంటి సార్ అన్ని ఏలు బీలు ఉన్నాయి అంటే దెన్ నోట్ డౌన్ చేసుకోండి. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, డిటి అంటే ఏంటి. సో ఏ అంటే ట్రైన్ 1కి పట్టిన సమయం. సో ట్రైన్ 1 ఏదైతే ఉందో దాని టైం అనమాట. డ్యూరేషన్ అంటాం కదా. సో డ్యూరేషన్ ఫర్ ట్రైన్ 1. ఇది డ్యూరేషన్ ఫర్ సెకండ్ ట్రైన్. డిటి అనేది డిఫరెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ టైమ్స్. చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్ టైమ్స్ అంటే ఇది 5 AM స్టార్ట్ అయింది, ఇది కూడా 5 AMకి స్టార్ట్ అయింది. సో డిఫరెన్స్ ఎంత? 0. ఇక్కడ 5 AMకి స్టార్ట్ అయింది, ఇక్కడ 3 AMకి స్టార్ట్ అయింది అంటే 2 డిఫరెన్స్ అట్లా అన్నట్టు. నా ఈ క్వశ్చన్ చూద్దాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంతండి? బి అంటే సెకండ్ ట్రైన్కి పట్టిన సమయం. ఎంత సమయం పట్టిన సెకండ్ ట్రైన్కి? 12 అవర్స్ కదా. సో 12 ఇంటూ ఏ అంటే ఫస్ట్ ట్రైన్కి పట్టిన సమయం. సో 10 మైనస్ డిఫరెన్స్ ఎంత అండి? 5 AM కాబట్టి డిఫరెన్స్ ఎంత? 0 బై A ప్లస్ B అంటే 12 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 120/22. సో 60/11. సో వాట్ ఈస్ 60/11? సో ఇక్కడ వచ్చింది చూడండి 60/11, సేమ్ అదే ఇక్కడ వచ్చింది. సో వాల్యూ ఎంత? దాదాపు 5 అవర్స్ 25 మినిట్స్. సో ఈ సమయం తర్వాత అన్నాడు. సో ఇక్కడ 5 AM కాబట్టి స్టార్టింగ్ టైమ్స్. సో నేరుగా 5 AM ప్లస్ 5 అవర్స్ 25 మినిట్స్ మొత్తం ఎంతండి? 10 అవర్స్ 10:25 PM. సారీ 10:25 AM అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ అదే వస్తుంది. సో నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామో ఎప్పుడైతే ఆ డ్యూరేషన్స్ అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళడానికి పట్టిన సమయం ఏదైతే ఇచ్చేస్తున్నాడో ఆ సమయం మనకు తెలిసినప్పుడు అండ్ వాటి యొక్క స్టార్టింగ్ టైమ్స్ తెలిసినప్పుడు 2 ట్రైన్స్ యొక్క స్టార్టింగ్ టైమ్స్ తెలిసి వేరే స్టేషన్స్కి ఎంత సమయంలో రీచ్ అవుతున్నాయి అని మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ ఫామ్ని యూజ్ చేసుకుంటాము. ఓకేనా? నౌ సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నౌ సి కనిపిస్తుంది క్వశ్చన్. యా. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక కోతి 14 మీటర్లు పొడవు కలిగిన గ్రీసు పూసిన పోల్ను ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. కోతి కాబట్టి ఆటోమేటిక్గా గ్రీసు పూసిందైనా సరే పూయకపోయినా సరే ఎక్కుద్ది. సో మొదటి నిమిషంలో 2 మీటర్ల ఎత్తు ఎక్కగానే మరో నిమిషంలో అంటే నెక్స్ట్ మినిట్లోనే 1 మీటర్ కిందకు జారిపోతుందంట. సో ఇది ఒక టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక లాజికల్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అని కాదు కానీ సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక లాజికల్ క్వశ్చన్ ఇది. ఓకే. సో ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏం తెలియకపోయినా సరే మీ బేసిక్ థింకింగ్తో చేసేయచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఎగ్జామ్లో. నౌ సో చూడండి. సో దిస్ ఈజ్ ద పోల్. పోల్ హైట్ ఎంత అంటే 14 మీటర్స్. ఇది క్లియరా? ఇక్కడ ఇట్ అసెండ్స్ 2 meters in the first minute and slips down 1 meter in the alternate minute. If it continues to ascend in this fashion, how long does it take to reach the top? అంటే ఒక 1 minute ఇది 2 meters అనుకుంటాను. అంటే 1 minute 2 meters ఎక్కింది. నెక్స్ట్ ఇంకో 1 minute ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే అది కిందకి స్లిప్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ప్లేస్కి వచ్చేస్తుంది కిందకి స్లిప్ అయిపోయి కదా. సో ఫస్ట్ మినిట్లో 2 meters ఎక్కుతుంది, నెక్స్ట్ మినిట్కి 1 meter దిగుతుంది. అంటే ఫ్రమ్ బేస్ ఎంత హైట్లో ఉంటుంది? ఓన్లీ 1 meter హైట్లోనే ఉంటుంది. అంటే
ఫస్ట్ మినిట్లో 2 మినిట్స్ ఎక్కింది, నెక్స్ట్ మినిట్లో దిగింది కిందకి. ఆన్ అండ్ యావరేజ్‌న ఎవ్రీ 2 మినిట్స్‌కి ఎవ్రీ 2 మినిట్స్‌కి ఎంత హైట్ ఎక్కుతుంది పైకది? 1 మీటర్. ఇది ఇంపార్టెంట్. క్లియరా? ఇప్పుడు ఇక్కడి నుంచి చాలామంది ఏం చేస్తారంటే, సో 1 మీటర్‌కి 2 మినిట్స్ కాబట్టి మొత్తం హైట్ 14 మీటర్స్ కదా! సో 14 మీటర్స్‌కి 14 ఇంటూ 2 28 మినిట్స్ కదా అని ఏసేస్తాం. కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ అయితే 28 మినిట్సే ఉంటది. వెంటనే మనం అటు ఇటు చూసుకుంటాం ఫాస్ట్‌గా ఆన్సర్ వచ్చింది అని చెప్పి 28 ఏదైతే ఉందో ఆన్సర్ దాన్ని పెట్టేస్తాం. ఎందుకు? కింద ఆప్షన్‌లో కూడా ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూద్దాం. సో ఇది 14 మీటర్స్ కదండీ ఇక్కడ. ఇది 14థ్ మీటర్. లాస్ట్ పీక్ అది. దెన్ నేను ఇక్కడ ఏదైతే గీత గీసానో ఇది 12 మీటర్స్ అనుకుందాం. ఇది 12, ఇది 13, ఇది 14. సో ఇది 13 కదా! ఇక్కడ 2 మినిట్స్‌కి 1 మీటర్ ఎక్కింది. ఇంకో 2 మినిట్స్‌కి ఇంకో 1 మీటర్ ఎక్కింది. ఇంకో 2 మినిట్స్ ఇంకో 1 మీటర్ ఎక్కింది. ఇలా పైకి ఎక్కుతూ ఏదో ఒక టైంలో 12 మీటర్స్‌ని ఎక్కుద్దిగా. అంటే 12 మీటర్స్ దగ్గరకు వస్తుందిగా. సో 12 మీటర్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క జంప్ అంటే 1 మినిట్‌లో ఒక్క జంప్‌లో ఎన్ని మీటర్స్ ఎళ్తుందది? 2 మీటర్స్ ఎళ్ళిపోతుంది. అంటే 12 మీటర్స్ దగ్గర చేసిన జంప్‌తో ఆటోమేటిక్ ఇది 14 మీటర్స్‌కెళ్ళిపోతుంది. ఇంకక్కడి నుంచి స్లిప్ అవ్వదు. ఎందుకు? పైకెళ్ళిపోయింది కదా! 14 మీటర్‌కెళ్ళాలి మామూలుగా ఎళ్ళిపోయింది. సో ఇంకిక్కడి నుంచి స్లిప్ కాదండి కిందకి. అంటే 12 మీటర్స్ దగ్గర రీచ్ అయింది. ఇక్కడి నుంచి పైకెళ్ళడానికి ఎంత టైం పట్టింది దానికి? ఓన్లీ 1 మినిట్ టైమే పడతది. సో ఇక్కడ నుంచి జంప్ చేసింది కాబట్టి 2 మినిట్స్ పైకెళ్ళిపోయింది. ఆటోమేటిక్‌గా పైకి రీచ్ అయిపోయింది. సో దీనికి 1 మినిట్ టైం పట్టింది. 1 మీటర్‌కి 2 మినిట్స్ పట్టింది కాబట్టి ఇక్కడ ఏ పాయింట్‌లో ఉన్నాడు? 12 మీటర్స్ దగ్గర ఉన్నాడు. సో 12 మీటర్స్‌కి ఎంత అవుద్ది? సో 12 ఇంటూ 2 మొత్తం ఎంత? 24 మినిట్స్. అంటే 24 మినిట్స్‌లో 12 మీటర్స్ దగ్గర ఉన్నాడు. 12 మీటర్స్ దగ్గర నుంచి 1 మినిట్‌లో టాప్‌కెళ్ళిపోయింది కోతి. సో ఇదొక 24 మినిట్స్ ప్లస్ ఇక్కడి నుంచి ఇదొక 1 మినిట్. మొత్తం ఎంత? 25 మినిట్స్. 24 ప్లస్ 1 25 మినిట్స్. క్లియర్? సో దీన్ని ఈ విధంగా ఆలోచించాలి. లాజికల్ క్వెషన్ అండి ఇది. సో 12 మీటర్స్ దగ్గర నుంచి ఒక్క జంప్‌తో ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోయింది. ఇంక అక్కడి నుంచి జారే అవకాశం లేదు. సో 12 మీటర్స్ దగ్గర వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలి. దాని తర్వాత 1 మినిట్‌లో పైకెళ్ళింది కాబట్టి ఆ 1 మినిట్‌ని యాడ్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 25 మినిట్స్. ఓకేనా? ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో వాటిని సాల్వ్ చేస్తాను. రేపు అప్లోడ్ చేయబోయే కాన్సెప్ట్‌లో యావరేజ్ స్పీడ్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అవి కూడా. సో హోప్ యూ ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.